రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. అరే నాకు చిన్న డౌట్ ఉంది. ట్రాన్స్ దిష్టి తీసిన షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు వాళ్ళు పిలిచి గుమ్మడికాయ కొట్టిన చాలా మంచి జరిగిద్ది అని అంటారు. మనం మామూలుగా ఏంటి, మనం ఎప్పుడైనా మంచి పని చేసేటప్పుడు వినాయకుడిని ముందు పెట్టుకుని దండం పెట్టుకోవాలి, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుని ముందుకెళ్తుంటాం. బట్ ట్రాన్స్ ని నిజంగా నమ్మి ఆ రూపాయి కాయిన్తో కొంగుతో దిష్టి తీస్తే వాళ్ళ జీవితంలో నిజంగానే మార్పులు వస్తాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? నిజమే ఇది. ఎందుకు అంటే శ్రీరాముడు కాలంలోనే ఒక సామెత ఉంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు ఆయన్ని వీడ్కోలు పలుకుతూ అమ్మాయిలు అబ్బాయిలతో పాటు కొంతమంది థర్డ్ జెండర్స్ కూడా వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు శ్రీరాముడు ఏం చెప్పాడు అంటే అందరూ వెనక్కి వెళ్ళిపోండి, అమ్మాయిలు అబ్బాయిలు అని అంటాడు. బట్ అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అన్నాడు. బట్ మేము కూడా ఉన్నాం, మా కేటగిరీని అక్కడ ఉండదు, చెప్పరు. అమ్మాయిలు అబ్బాయిలు అనేసరికి అందరూ వెళ్ళిపోతారు. బట్ శ్రీరాముడు వనవాసం చేసి తర్వాత మళ్ళీ అన్నేళ్ల తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మేము ఎదురవుతాం అక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. సో ఎదురైనప్పుడు మీరేంటి ఇక్కడ ఉన్నారంటే మీరు అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెళ్ళమన్నారు, మమ్మల్ని మాత్రం చెప్పలేదు కదా అని శ్రీరాముడితో మా కమ్యూనిటీ కిన్నెరలు అక్కడ సమాధానం ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటారు, ఇన్నాళ్ళ నుంచి నా మాట కోసం మీరు ఎదురు చూశారు కాబట్టి మీరు ఏ మాట అయితే పలుకుతారో ఆ మాట మీకు తక్షణం సమర్పయం అవనగాక అని చెప్పి ఆయన ఒక బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చాడు ఆ కాలంలో. అది మాకు ఈ నాలుక మీద ఆయన ఇచ్చిన వాగ్దానంతో మేము ఏదన్నా కూడా జరుగుతుందని ఈ ప్రజల్లో ఒక నమ్మకం, మాకు ఒక నమ్మకం. అవునా? ఎస్, 100%. మీరు పురాణంలో కూడా చూస్తే ఈ యొక్క వాక్యం ఉంటుంది 100%. ఓకే. సో అంకిత, మొత్తం అంతా జర్నీ ఎమోషనల్ గా ఉంది కాబట్టి ఒక చిన్న ఫన్ రౌండ్ క్రియేట్ చేద్దాము. అంటే నీలో ఉన్నటువంటి ఆ సరదా ఏమన్నా కొంచెం నా క్వశ్చన్స్ కి ఏమైనా కనెక్ట్ అయిద్దాం, చూద్దాం ఎట్లా సరదాగా ఉంటావు అని చెప్పి. ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్, నీ కాలర్ ట్యూన్ శీతాకాలం ఏంటి అసలు? ఫస్ట్ ఆ కాలర్ ట్యూన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఏంటి లిరిక్స్ నచ్చి పెట్టుకున్నావా, లేదంటే ఆ పాట బాగా ఇష్టం? అందులో ఏది లేదని చెప్పాలా? అసలు అది ఉందని నాకు ఇప్పటిదాకా కూడా తెలీదు. అదేంటి రా, అంటే ఏదో క్యాజువల్ గా పెట్టేసుకున్నావా? అంటే మా ఇంట్లో సాయి అని మా అబ్బాయి ఉంటాడు. సో తను మేబీ పెట్టుండొచ్చు, నాకు కూడా తెలీదు. మీరు చెప్పే వరకు అది నా టోన్ అని. అంకిత అని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తావు? సో నేను క్యాజువల్గా ఎప్పుడు నన్ను నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇది నేను 100% చెప్తాను, ఎక్కడైనా చెప్తాను ఇది. నేను ఒక గొంగళ పురుగు లాంటి నా జీవితాన్ని అందమైన సీతాకోక చిలుకగా మార్చుకునే ప్రయాణంలో ఈ అంకిత అనేది ఒక అట్లా వెళ్ళింది. ఏంటి అసలు అంకిత అని ఎలా పెట్టుకోవాలనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. మా ఇంటి దగ్గర అనిత అని మా ఫ్రెండ్ ఉండేది. అనిత అన్నప్పుడు నన్ను నాయుడు అనేది, నువ్వు నన్ను నాయుడు అనొద్దు, నాకు ఒక పేరు పెట్టుకుంటానని చెప్పి అనుకుని అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ నన్ను అంకిత అని పిలువ అనేదాన్ని. అబ్బాయి అమ్మాయి ఎలా పిలుస్తారని తెలియని ఏజ్ అది. ఆ ఏజ్లో అప్పుడు వచ్చిన నేమ్ అది. అది నాకు నేను ఎప్పటికైనా మారితే నేను పెట్టుకున్న పేరు నాకు ఒక మంచి నేమ్ తీసుకురావాలి అని అనుకున్నాను. చూడడానికి కూడా అందంగా ఉండాలి, యూనిక్ గా ఉండాలి నేమ్. చాలా మంది ట్రాన్స్ రంభా, ఊర్వశి, నేను కొంచెం యూనిక్ గా పెట్టుకున్నాను, అమ్మాయి లాగా ఉండాలి. నువ్వు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? నేనా నైటే. ఎన్నింటికి లేస్తావు అసలు? మార్నింగ్ 12-1. నైట్ పర్సనే, వద్దులే నైట్ పర్సనే. ఓకే. వంట బాగా వచ్చా? చాలా. ఏది బాగా చేస్తావు? అన్నీ వండుతాను. ఇన్స్టాగ్రామ్ లో ఇంతమంది ఫాలోవర్స్, ఇట్స్ లైక్ స్ట్రెంగ్త్ ఇప్పుడు రైట్ నో ఫాలోవర్స్ అనేది. దీన్ని ఎలా చూస్తావు నువ్వు? అంటే మార్నింగ్ లేవగానే అందరూ ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటారు, నువ్వేం చేస్తావు? నేను నిజం చెప్పాలంటే నేను వీడియో చేశానా, యాక్టివ్గా ఉన్నానా సోషల్ మీడియాలో అనుకుంటాను. అంతేగాని ఫాలోవర్స్ పెరిగారా తగ్గారా నేను ఇదంతా చూడను. నిజంగా మనం ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని అలాగే ఇష్టపడతారు. సో నేను అది ఎక్కువ బిలీవ్ చేస్తాను. ఎంతమంది పెరిగారు ఏంటి, నేను వ్యూస్ వచ్చినాయా ఇవన్నీ చూడను. జెన్యున్గా నేను ఎలా ఉన్నానో అదే చూపిస్తాను. సమ్ టైమ్స్ నచ్చిన వాళ్ళు నచ్చిందంటారు, లేకపోతే లేదు. అదే జీవితం కాదు నాకు. సో నాకు ఇది ఒక ఏమంటారు ఊరట, అంటే మైండ్ రిలాక్సేషన్ కోసమే నేను ఆ సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాను తప్ప అది కూడా మోరోవర్ ఎక్కువ ఉండను. మా యూట్యూబ్ గురించి కానీ లేకపోతే కంటెంట్ గురించి కానీ. నాకు ఇల్లు బాగా సర్దుకోవడం చాలా ఇష్టం, అందుకే నీ వీడియోస్లో అంతా దాని గురించి చెప్తుంటా. ఇల్లు నాకు ఈశాన్యమూల ఏం పెట్టుకోవాలి, లేకపోతే దిష్టి గుమ్మడికాయ ఏ టైంలో కట్టుకుంటే మంచిది, స్పటిక ఎన్ని జాతకాలు బాగా నమ్ముతావా? అంటే జాతకాల కన్నా కొన్ని ఉంటాయండి, గ్రహాలు నమ్ముతావా? అంటే కొన్ని జరుగుతాయి.
మన రాశి ఫలాలను బట్టి నిజంగానే కొన్ని అంటే అలా అని చెప్పి ఏదో చెయ్యి ఇచ్చేసి వాడు మన జీవితాన్ని మార్చేస్తాడు అంటే అది రాంగ్. మన జీవితాన్ని మార్చేలా ఉంటే ఆయన ఎందుకు జాతకాలు చెప్తారు? ఆయన జీవితాన్ని మార్చుకుంటాడా? సో నేను అది కాదు, ఒక పురాతన నుంచి కొన్ని నమ్ముతాను అనమాట. మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాయి. దిష్టి తీసుకోవడంలో కానీ, హౌస్కి మనము వైబ్స్ అనేది మంగళవారము లేకపోతే శుక్రవారం పూట సాంబ్రాణి పొగ వేసుకుంటే నెగిటివిటీ పోతుందని కానీ, ఈశాన్య మూల వాటర్ పెట్టుకుని సో దాంట్లో ఒక కాయిన్ వేసుకుని ఆ యొక్క ఇంట్లో ఉండే నరదిష్టి కానీ అమౌంట్ పరంగా కానీ ఇలాంటివన్నీ నేను కొన్ని బిలీవ్ చేస్తాను. ఓకే. సో నీలో స్పిరిచువాలిటీ పర్సన్ ఎంత పర్సెంటేజ్ ఉంది? అంటే ఒక 100%లో నువ్వు ఎంత స్పిరిచువాలిటీ పర్సన్? నాకు బాగా ఇష్టమైన దేవుడు అంటే నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి నేను బాగా చేస్తా ఎప్పుడు వరలక్ష్మి వ్రతం, మొన్న చేయలేదు. బట్ నాకు లక్ష్మీదేవిని బాగా పూజించడం అంటే చాలా ఇష్టం. ఓకే. బేసిక్గా అమ్మాయిలా మారిపోయావు అంటే మొత్తం అంతా యాజ్ ఎ ఫీమేల్. ఇప్పుడు చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో కూడా వెల్కమింగ్ చేస్తున్నారు క్యారెక్టర్స్ వస్తే. ఏంటి ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఒక మంచి ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్లో ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఫీమేల్ ఎంపవర్మెంట్ని ప్రొజెక్ట్ చేసే క్యారెక్టర్ వస్తే సిల్వర్ స్క్రీన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి? యాక్టర్గా ఏమైనా నువ్వు జర్నీ స్టార్ట్ చేయగలవా? యా డెఫినెట్లీ. నాకు ఇష్టం ఉంది. ఏదైనా ఒకసారి ఇది అని అంటే దాని గురించి నేను బాగా అవగాహన తెచ్చుకుని దాని మీద నేను చేస్తాను అనమాట. సో 100% నేను యాప్ట్ అనుకున్న దాని గురించి కూడా చేస్తాను. అట్లనే నాకు కొన్ని ఫోక్ సాంగ్స్, ఈ బోనాల్ సాంగ్స్ మీద కూడా. నువ్వు డాన్స్ బాగా చేస్తావు కదా, మరి బోనాలు స్టార్ట్ చేయొచ్చు కదా? అదే దాని గురించి ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, చెయ్యాలి. సో సాంగ్ కూడా వినాలి, అవుతుందంట. అది కూడా బాగుంటే ఆ యొక్క నాకు అది బాగా నచ్చి నాకు అది ప్లస్ అవుతుంది, వాళ్ళకి ప్లస్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ అది చేస్తా. 100% నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను ఈ ముందుకి నడుచుకుంటూ ఈ టీవీ రంగం వైపు నడిచి అట్లా సిల్వర్ స్క్రీన్కి వెళ్తానేమో అనుకుని ముందుకు వెళ్తున్నాను. ఓకే. సో ఫైనల్గా నీకు ఇప్పటి వరకు యూట్యూబ్లో చాలా వీడియోస్ చేసావు కదా. ఇప్పుడు వీడియోస్ ఏంటంటే ఈ వీడియో బాగా వెళ్ళింది రెవెన్యూ అట్లా వస్తుంటుంది. సో నీ మొత్తం పర్సనల్ పేజ్లో బాగా వెళ్ళిన వీడియో, దానికి వచ్చిన రెవెన్యూ ఎంత? నాకు బాగా నా గోల్డ్ చూపించినప్పుడు చాలా ఎక్కువ, అసలు యూట్యూబ్ నుంచి ఇన్ని డబ్బులు వస్తాయా అని నాకు అప్పుడే తెలిసింది. మినిమం నాకు ఆ ఒక్క వీడియోతో నాకు తెలిసి 1.25 అంటే 1,25,000 వచ్చినాయి నాకు ఆ వీడియోకి. ఒక్క వీడియోకి? ఆ ఒక్క వీడియోకి. అది కూడా నాకు గోల్డ్ చూపించిన దానికి. దాని తర్వాత చిన్నగా వచ్చినాయి 60, 80, 40, 35 అట్లా కూడా వచ్చినాయి. ఈ వీడియోకి 1,25,000 దాకా వచ్చింది. ఓకే. దగ్గర ఆ వీడియో వచ్చి 4 million పైన వెళ్ళింది. వాచింగ్ అవర్స్ కూడా చాలా బాగా వెళ్ళింది. అప్పుడు తెలిసింది నాకు యూట్యూబ్ నుంచి ఇంత ఇన్కమ్ వస్తుందా అని. ఓకే. బాగా వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ అంతా ఓవర్కమ్ అయిపోయావు. సోషల్ మీడియాలో కూడా చాలా మట్టుకు అంత పాజిటివ్ కమెంట్స్. నువ్వు ఏ వీడియో పెట్టినా, మొన్న పూజ ఫోటో పెట్టినా, ఏది పెట్టినా కూడా అందరూ మంచిగా లవ్ అయితే ఇస్తూ ఉన్నారు. వాట్ నెక్స్ట్? ఏం చేస్తావు అంకిత నెక్స్ట్? మాకు ఎలా కనిపించబోతున్నావు? వీడియోస్ చేయమని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. అంటే నువ్వు ఏదన్నా చేయమా కనిపించు అంటున్నారు. సో ఏంటి, ఎలా కనిపించబోతున్నావు కొత్తగా? చాలా మంది నన్ను ఒక హోమ్లీగా చూసారు ఒకప్పుడు. సో ఒక్కసారిగా నేను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసరికి కొంచెం మోడర్న్గా రావడం, నన్ను ఎక్కువ ఫాలో అయ్యేది అమ్మాయిలు. అబ్బాయిలు కన్నా నన్ను ఎక్కువ అమ్మాయిలు ఫాలో అవుతారు. అక్క చీర కట్టుకో అక్క డ్రెస్ వేసుకో అక్క అంటే. సో నేను ఏమనుకున్నానంటే నన్ను నేను మార్చుకునే తరంలో అన్నీ చూపించుకోవాలనుకుని నా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్నీ మార్చాను. బట్ అది కూడా ఇప్పుడు జనాలకి నచ్చింది. అక్కలా ఉండడంలో తప్పేంటి అని ఒకరు పెడతారు, అక్క అలా ఉండకూడదని ఒకరు పెట్టినప్పుడు దానికి వాళ్ళే కామెంట్స్ పెట్టుకుంటూ నాకు ఒక మోటివేషన్ అయితే తీసుకొచ్చారు. నా నెక్స్ట్ ప్లాన్ అంటే వీడియోస్ నేను ఒక 2.5 months నుంచి సరిగ్గా చెయ్యట్లేదు, మానేశాను. దీని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ గ్రో అప్ అయ్యాను. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. దీని తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ వస్తే వాటిని కూడా యూటిలైజ్ చేసుకుంటాను. కొన్ని వెబ్ సిరీస్ రాబోతున్నాయి అని. సో వాటి గురించి కూడా నాకు నచ్చిన స్టోరీ అయితే చేస్తా. నచ్చకపోతే చేయలేను నేను, ఎందుకంటే నేను చేసే దాంట్లో నాకు బలం ఉంటేనే కదా రేపొద్దున ఇంకొక ఆప్షన్ అనేది నాకు ఉంటుంది. సో అట్లా ప్లాన్ అయితే చేసుకుంటున్నాను. ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అంకిత నాయుడు. సో చాలా సంవత్సరాల తర్వాత ఒక మీట్ జరిగింది. ఇది కూడా ఒక మెమరబుల్ మీట్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా చాలా సెన్సిటివ్ క్వశ్చన్ కూడా చాలా బాగా ఆన్సర్ చేశావు. థ్యాంక్ యూ. సో ఇదే మోటివ్తో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది లేదా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు వెంటనే నెక్స్ట్ ఛాన్స్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లైఫ్ అయిపోయింది అనుకుంటున్నారు, బట్ ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా ఇంకా నువ్వు పరిగెడుతున్నావు. సో నిన్ను చూసి మేమందరం కూడా కొంచెం ఇన్స్పైర్ అవ్వాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అంకిత. థ్యాంక్ యూ. సో అంకిత, ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి చాట్ చేస్తున్నా నీతో, 3 years నుంచి ఫాలో అవుతున్నా. బట్ వన్ ఫైన్ డే అన్నట్టు ఈ రోజు నాకు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం వచ్చింది. సో మెమరబుల్ మూమెంట్ ఇద్దరికి ఉండాలి కాబట్టి ఒక చిన్న సర్ప్రైజ్, అంటే నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు ఇంటర్వ్యూ రూపంలో, బట్ నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసా. అది నచ్చుతుంది అని అనుకుంటున్నా, డెఫినెట్గా నచ్చుద్ది. ఓకే అంటే ఆ సర్ప్రైజ్ షూరా? ఓకే. సువర్ణతో సరదాగా అని ఒక షో పెట్టా. సో అదంతా చాలా సరదాగానే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్న సెలబ్రిటీస్తో. బట్ అంకిత వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుందని తెలుసు, బట్ సరదాగా కొంచెమే ప్లాన్ చేశాను. సర్ప్రైజ్ అన్నాను కదా, ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మాయిగా మారటానికి, అమ్మాయిగా మలుచుకోవడానికి వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మరి ఆ జర్నీని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అందంగా రెడీ అవుతుంటారు. అంటే మనం అంటాం కదా, కడుపుకు తింటే చాలు, మనం బాగుంటే చాలని మనం అనుకుంటూ ఉంటాము. వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకోవటం కోసం కొన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు చాలా అందంగా, నీట్గా ఒక అమ్మ ఎలా ఉంటుందో అలా రెడీ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. సో అలాంటి అంకితకి బెస్ట్ గిఫ్ట్ అంటే ఏముండదు, ఒక మంచి శారీ ఇస్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే శారీస్లో తను చాలా బాగుంటుంది కాబట్టి. సో నా సెలెక్షన్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఒక చిన్న సర్ప్రైజ్ కింద ఒక చిన్న శారీ ఇస్తూ గిఫ్ట్ చేద్దాం అనిపించింది అనమాట. సో ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంచి సర్ప్రైజ్, అంటే ఒక ఆడబిడ్డగా నాకైతే ఇస్తున్నారు మీరు. సో అందుకని చెప్పి నేను కూడా వెళ్ళేటప్పుడు మీకు దిష్టి తీసి అంత దిష్టి పోయి మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ కట్నం తీసుకున్నందుకు మీకు బ్లెస్ చేసి వెళ్తా. నా షోకి వచ్చినందుకు, అలాగే నన్ను గుర్తు పెట్టుకోవాలని చెప్పి నీకు ఒక మంచి శారీ అన్నమాట. థ్యాంక్ యూ. సో నాకైతే మీరు చీర శారీ ఇచ్చి ఆడబడుచులాగా నాకైతే మీరు ఒక మంచి లాంఛనం ఇచ్చినందుకు, మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మరింత మంచి స్టేజ్కి వెళ్ళాలని ఈ ఆడబడుచుకి నేను ఇచ్చే వదినమ్మ గిఫ్ట్ అనమాట. సో ఇది నరదిష్టి కానీ అట్లనే ఒక మంచి వైబ్ లాంటిది. సో మేము మా అమ్మవారి నుంచి మేము తీసుకునే ఒక బ్లెస్సింగ్ ద్వారా మీరు కూడా బాగుండాలని డెఫినెట్లీ నేనైతే మనస్ఫూర్తిగా ఈ కాయిన్ ఇస్తున్నాను. సో ఇది మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా? సో ఇది మేమైతే చాలామంది మంచి కోరడానికి ఇస్తూ ఉంటాం. సో దాని గురించి మీరు కూడా బాగుండాలని చాలా కాలం తర్వాత మీకు ఇస్తున్నాను. సో మీరు కూడా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అష్టైశ్వర్యాలు భాగ్యాలతో ఎప్పుడు ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేనైతే దిష్టి తీస్తున్నా, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మరింత మంచి స్టేజ్కి వెళ్ళాలి, సరేనా? తప్పకుండా. చాలా దిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. సో నేనే కాదు, నువ్వు కూడా మరిన్ని సక్సెస్లు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా మట్టుకు ఏంటంటే ఏదైనా ఒక ఫేస్ చేసిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము, నెక్స్ట్ లైఫ్ ఏంటో అర్థం కాదు. బట్ నువ్వు అన్ని ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్తూ ఉన్నావు. చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎస్పెషల్లీ ఫీమేల్స్కి అని చెప్పి కోరుకుంటున్నా. సో మనకు నచ్చని ఇంకా మనం చూస్ చేసుకోవద్దు. ఇక నుంచి కొత్త జర్నీ, కొత్త అంకిత కనపడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.